హాయ్ ఆల్. మనం ప్రసాదము వెండి ప్లేట్‌లో పెడతాము. ఎందుకో మీకందరికీ తెలుసా? వెండి తొందరగా రియాక్ట్ అవ్వదు మన వేడి ఫుడ్‌తో. మన వేడి ఫుడ్ ఎంత హీట్ ఉంటుంది? మాక్సిమం 200 డిగ్రీస్, 300 డిగ్రీస్ ఉంటుంది. అంతకన్నా ఉండదు. వెండి కరగాలంటే నియర్లీ 1000-1200 డిగ్రీస్ హీట్ ఉంటే గానీ వెండి కరగదు. అందుకని వేడి ఫుడ్డు వెండి ప్లేట్‌లో పెట్టిన ఫుడ్‌తో రియాక్ట్ అవ్వదు కాబట్టి అది యూజ్ చేస్తాం. అండ్ వెండికి న్యాచురల్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. స్పిరిచువల్ ప్రకారం ఇది ప్యూర్ మెటల్. అందువల్ల దీంట్లో ఆఫర్ చేసిన ఫుడ్ తింటే మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి సిల్వర్ రిలేటెడ్ టు మూన్ అనగానే కామ్నెస్. అందుకని సిల్వర్ ప్లేట్లో ఆఫర్ చేయడం వల్ల మనం తిన్న ఫుడ్ కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తుంది. అండ్ నేను ఈ వీడియో చేసే టైంకి సిల్వర్ ప్రైస్ కూడా నియర్లీ 3.5 lakhs అయిపోయిందండి. నేనైతే కొత్త సిల్వర్ కొనకపోయినా ఇంట్లో ఉన్నది జాగ్రత్తగా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను చూపిస్తున్న రెసిపీ గాజర్ కా హల్వా. గాజర్ అన్న క్యారెట్ అన్న బోత్ కమ్స్ ఫ్రమ్ సేమ్ ఫ్యామిలీ. మైల్డ్ డిఫరెన్సెస్ కలర్ ఒకటి మెయిన్ అండ్ స్వీట్నెస్. క్యారెట్ కన్నా గాజర్ స్వీట్నెస్ ఎక్కువ. అందుకని స్వీట్స్లో గాజరే ఎక్కువ యూజ్ చేస్తారు. క్యారెట్ అయినా గాజర్ అయినా ఏదైనా రెగ్యులర్గా తీసుకోండి. బీటా కెరోటిన్ అవైలబుల్ ఉంటుంది వీటిలో. అండ్ ఈ రెసిపీ అయితే సింపుల్గానే చేశానండి. నేనైతే ఎక్కువ మిల్క్ యూస్ చేయలేదు. మా ఇంట్లో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నారు. అందుకని నేను మిల్క్ తక్కువే యూస్ చేస్తాను. అండ్ షుగర్ అయితే ఐఎమ్ స్ట్రిక్ట్లీ నో టు షుగర్ కాబట్టి బెల్లం యూస్ చేశాను. గాజర్ని గీలో బాగా వేగాక కొంచెం నీళ్లు పోసేసుకొని ఉడకేసుకున్నాను. డైరెక్ట్గా మిల్క్తో అయితే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. వాటర్తో ఉడికాక కొంచెం మిల్క్ వేసుకొని ఉడికాక బెల్లం వేసాను. అండ్ ఇంకా లాస్ట్లో ముందే వేయించిన జీడిపప్పు, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్ని కలిపేశాను. అండ్ లాస్ట్లో గార్నిషింగ్ లాగా ఉంటుంది అని మిల్క్ మేడ్ యాడ్ చేశాను. అది నథింగ్ బట్ కండెన్స్డ్ మిల్క్. ఇంకా అయిపోయిన స్వీట్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి తినేసాము. దేవుడి నైవేద్యం ఏమోనండి, టేస్ట్ అయితే బాగుంది. ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ అమృత్ ఆహార్. థ్యాంక్ యూ ఆల్.